और अब तफसील। गवर्नर की जानिब से बजट मंजूर न करने की शिकायत हाईकोर्ट में दायर करदा लंच मोशन पिटीशन को हुकूमत ने वापस ले लिया है। सरकारी वकील ने वजाहत की है कि बजट इजलास गवर्नर के खुतबे से ही शुरू होगा। वहीं गवर्नर की जानिब से पेश हुए वकील ने भी वाजे किया कि गवर्नर ऑफिस से जो भी दस्तूरी जिम्मेदारियां होंगी उसे बखूबी निभाया जाएगा। गवर्नर के खुतबे के तनाजुर में असम्बली इजलास का इनेकाद 3 फरवरी के बजाय 6 फरवरी को किए जाने का इम्कान है। గవర్నర్ని అదేవిధంగా గవర్నమెంట్ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని దీని ఇష్యూ సాల్వ్ చేసుకోవాలి తప్ప దీన్ని కోర్టులో లీగల్గా సాల్వ్ చేయడానికి హై కాన్స్టిట్యూషన్ ఫంక్షన్ కాబట్టి ఇది మీరే డిసైడ్ చేసుకోవాలని చెప్పి కూడా కోర్టు వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఏదైతే లంచ్ టైంలో 1 అవర్ ఇచ్చిన టైంలో బోత్ కౌన్సిల్స్ ఇద్దరు కౌన్సిల్ కూడా మాట్లాడుకున్న తర్వాత అయితే వాళ్ళు గవర్నమెంట్ సైడ్ నుంచి మేము అసెంబ్లీలో వాళ్ళ గవర్నర్ స్పీచ్ని మేము అరేంజ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అదైతే గవర్నర్ ఆఫీస్ నుంచి కూడా వాళ్ళకు బడ్జెట్ బిల్ సంబంధించి కూడా అప్రూవల్ పెండింగ్ ఉన్నందున ఆ అప్రూవల్ కూడా మేము ఇస్తున్నామని చెప్పి కూడా వాళ్ళిద్దరు ఇష్యూ సార్ట్ అవుట్ చేసుకున్న సందర్భంలో రిట్ పిటిషన్ ఈరోజు దాని మీద ఏ ఒపీనియన్ కూడా ఎక్స్ప్రెస్ చేయకుండా రిట్ పిటిషన్ డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది. ద ఇష్యూ ఏంటంటే కాన్స్టిట్యూషన్ సంబంధించి ఎక్కడ కూడా దాన్ని విలువలు కాపాడాలనే ఉద్దేశంతో బోత్ పార్టీస్ కాంప్రమైజ్ కావడం జరిగింది ఈరోజు. दस्तूरी ओहदे पर रहने वाले अफराद को जिम्मेदार होना चाहिए। तेलंगाना कानून साज काउंसिल के चेयरमैन गुत्ता सुखेंदर रेड्डी ने ये बात कही। उन्होंने कहा कि दस्तूरी ओहदा रखने वालों को चाहिए कि ताउन दराजी का रवैया रखें। उन्होंने बजट की मंजूरी से मुतालिक तमाम उमूर दुरुस्त अंदाज में अंजाम पाने की उम्मीद जाहिर की है। రాజ్యాంగానికి రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళం మేము చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, మన హద్దులతో ఉండాలి. ఎవరైనా సరే మరి రాజ్యాంగం కల్పించిన దాన్ని పక్కకు పెట్టేటువంటి సంస్కృతి మంచిది కాదు. కాబట్టి ఇదంతే ప్రభుత్వమైనా గవర్నర్ అయినా శాసనసభ అయినా శాసన మండలి అయినా ఒకరికొకరికి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారి ఆశీస్సులతోని మరి తప్పనిసరిగా ఇవన్నీ సర్దుకుంటాయని మేము ఆశిస్తున్నాం. वज़ीर आला जगन मोहन रेड्डी ने जगनन्ना चेदोड़ो स्कीम के तहत दर्जियों, नाई, ब्राह्मणों और धोबियों के खातों में फीकस 10,000 रुपये मुंतकिल किए। तीसरे मरहले के तहत 3,30,000 इस्तेफादा कुनंदगान के खातों में रास तौर पर 330 करोड़ रुपये मुंतकिल कर दिए। इस तरह 3 साल में 900 करोड़ से जायद की रकम मुस्तहिकीन में तकसीम की गई। जगन ने कहा कि हुकूमत समाज के हर तबके की तरक्की के लिए अमली इक़दाम कर रही है। ప్రతి దర్జీ అన్నదమ్ములకు అక్క చెల్లెమ్మలకు సొంత షాపు ఉన్న వీరందరికీ కూడా ఏటా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ జగనన్న చేదోడు అన్న పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ 3.5 సంవత్సర కాలంలో వరుసగా ఈ రోజు ఇచ్చే ఈ సహాయంతో 3వ ఏడాది కూడా అమలు చేస్తూ అక్షరాల 3,30,000 మందికి మంచి జరిగిస్తూ అక్షరాల 330 కోట్ల రూపాయలు నేడు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా మీ ఖాతాల్లోకి చేర్చడం జరుగుతుంది. ఇప్పటి వరకు నా టైలర్ సోదరులకు ఒక చెల్లెమ్మలకు, నా హెయిర్ సలూన్లు నడుపుకుంటా ఉన్న నా అన్నదమ్ములకు ఒక చెల్లెలకు, ఇస్త్రీ దుకాణాలు పెట్టుకున్న నా అన్నదమ్ములకు నా అక్క చెల్లెమ్మలకు ఈ పథకం ద్వారా మనందరి ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల కాలంలో అక్షరాల 927 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేయడం జరుగుతూ ఉంది బటన్ నొక్కి.
वाई जगन ने कहा कि एपी रियासत की तरक्की शरह 11.43 तक पहुंच गई है। इस तरह मुल्क में तरक्की के हवाले से रियासत को पहला मुकाम हासिल हुआ है। जगन ने कहा कि तेज रफ्तार तरक्की अपोजिशन की गुमराहकुन प्रोपेगेंडे का वाज़ेह जवाब है, क्योंकि हुकूमत सबकी तरक्की के हवाले से इक़दाम कर रही है। ఇక్కడ మీ అందరితో కూడా ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పాలి. అదేమిటో తెలుసా? ఈరోజు మన రాష్ట్రం దేశంలోనే జీడీపీ ప్రకారం చూస్తే దేశంలోనే మన గ్రోత్ రేట్ అంటే మన పెరుగుదల 11.43%తో మన గ్రోత్ రేటు, మన జీఎస్డీపీలో మన గ్రోత్ రేటు దేశంలోనే మొట్టమొదటి స్థానంలో మనం ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అన్ని రాష్ట్రాల్లో కన్నా మీ బిడ్డ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా 11.43% గ్రోత్ రేట్తో దేశానికి ఆదర్శంగా ఈరోజు పరిగెత్తా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ మాదిరిగా దేశానికి ఆదర్శంగా మీ బిడ్డ ప్రభుత్వం 11.43% గ్రోత్ రేట్తో ఎందుకు పరిగెడతా ఉంది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే మీ బిడ్డ అంటే గిట్టని వాళ్ళు, మీ బిడ్డ అంటే నచ్చని వాళ్ళు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, జగన్ మాదిరిగా పరిపాలన చేస్తే అని చెప్పి అబద్ధాలు చెప్తా ఉన్న ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వాళ్ళ హయాంలో ఎప్పుడు జరగని విధంగా మీ బిడ్డ హయాంలోనే దేశానికే దిక్సూచిగా 11.43% గ్రోత్ రేట్తో బిడ్డ ప్రభుత్వం ఎలా ఎందుకు పరిగెత్తా ఉంది అని చెప్పి. वज़ीर आला जगन मोहन रेड्डी आज शाम दिल्ली रवाना हो रहे हैं। कल भी जगन दिल्ली में ही रहेंगे। एपी ग्लोबल इन्वेस्टर समिट गोल में इस कॉन्फ्रेंस के तहत मुनक़िद होने वाले इब्तिदाई इजलास में जगन शिरकत करेंगे। कल सुबह 10 बजे तक शाम 5:30 बजे दिल्ली के लेला पैलेस होटल में मुख्तलिफ ममालिक के मंदूबीन, फ़कीर, CII और दीगर फेडरेशन के नुमाइंदों से मुलाकात करेंगे। वाई जगन की जानिब से शुरू की गई फैमिली डॉक्टर ट्रायल रन के हौसले अफजा नताइज बरामद हुए हैं। महज 3 महीनों के दौरान 27 लाख से ज्यादा दही आवाम का फैमिली डॉक्टर स्कीम के जरिए मुफ्त खिदमात अंजाम दी गई। याद रहे कि पिछले साल 21 अक्टूबर को फैमिली डॉक्टर कॉन्सेप्ट ट्रायल रन शुरू किया गया था। 104 एम्बुलेंस के साथ डॉक्टर और तिब्बी अमले ने विलेज क्लिनिक्स पहुंचकर तिब्बी खिदमात अंजाम दी। आरोग्यश्री के तहत इलाज के बाद घरों पर आराम करने वालों का भी दोबारा मुआयना करके दरकार तिब्बी मदद फराहम की गई। गरीब, ज़ईफ़ और माजूर अफराद मंडल मराकिज़ जाए बगैर गाँव में ही मुफ्त इलाज, दवाओं की फराहमी और मायने जात किए जाने पर मसरत का इजहार कर रहे हैं। फैमिली डॉक्टर की स्कीम के तहत डॉक्टर और तिब्बी अमला घर पर जाकर ही आवाम का इलाज कर रहे हैं और उन्हें मुफ्त में दवाएं भी जारी कर रहे हैं। विशाखा स्टील प्लांट को खानगियानी के खिलाफ एहतजाज जारी है। आज प्लांट के मुलाजमीन और दीगर पार्टियों के नुमाइंदे इस एहतजाज में शरीक हो रहे हैं। हुकूमत की जानिब से विशाखा स्टील प्लांट को खानगियाने पर बजिद मरकजी हुकूमत के खिलाफ मुलाजमीन लगातार एहतजाज कर रहे हैं। मुलाजमीन का कहना है कि प्लांट को खानगियाने से नुकसानात का सामना है। याद रहे कि वासर कांग्रेस पार्टी भी विशाखा स्टील प्लांट को खानगियाने को रुकवाने के लिए मरकजी हुकूमत से कई बार नुमाइंदगी कर चुकी है। నేటికి 718 రోజులుగా రిలే నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు, అనేక ప్రదర్శనలు చేయడం జరిగింది. అలాగే ఢిల్లీలో కూడా కోవిడ్ అత్యంత ప్రమాదకరంగా ఉన్నప్పుడు కూడా 2000 మందితో అక్కడ కవాతు చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము నిరసన తెలియజేశాం. ఉభయ సభల్లో, పార్లమెంట్లో కూడా అనేక మంది ఎంపీలు కూడా మాట్లాడారు. ఎన్ని చేసినా కేంద్ర ప్రభుత్వం వీళ్ళ అబ్బ సొత్తులాగా
ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలి, అమ్మనివ్వకపోతే మూసేయాలని చెప్పి ప్రకటన చేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు అధ్యక్షులందరినీ కూడా పిలవడం జరిగింది ఈరోజు ఈ సమావేశానికి. ఈ ప్రజాగర్జనలో అన్ని రాజకీయ పార్టీలు ఒక తీర్మానం చేస్తాయి, విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి వారి ద్వారా ఓ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని చెప్పి ఈ సంకల్పం చేయడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఈ ఆంధ్రప్రదేశ్కే కాదు, సౌత్ ఇండియాలోనే ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ డెఫినెట్గా ఒక ఇండస్ట్రీగా చూడాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఆధునిక దేవాలయం. ఇది అనేకమైన తాలూకా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న కర్మాగారం. ఇది विजयवाड़ा में एपी में बहैसियत दूसरी सरकारी जुबान और मुस्तकबिल का लाहे अमल के उन्वान से एक रोज़ा कौमी सेमिनार मुनाकिद किया गया, जिसमें मुख्तलिफ यूनिवर्सिटियों के प्रोफेसर्स को मदद किया गया, जिन्होंने अपनी अपनी तजावीज़ पेश की। इस प्रोग्राम में महकमे अक़लियती बहबूद के प्रिंसिपल सेक्रेटरी इम्तियाज़ अहमद के अलावा दीगर उर्दूदां हजरात ने शिरकत की। सेमिनार के बाद मुशायरे का इनेकाद भी किया गया, जिसमें एपी के अलावा तेलंगाना, कर्नाटक और उत्तर प्रदेश के मेहमान शुरा ने अपना कलाम सुनाया। ఉర్దూకు అధికార భాషగా, రెండవ అధికార భాషగా, సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ అని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగింది, జీవో కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇది ఉర్దూ భాషకు ఒక పెద్ద పీట వేసినట్టుగా మరి అందరూ కూడా మరి భావిస్తున్నారు. మరి ఈ ఉర్దూ భాషని ఎక్కువగా ఇంకా మనకు దాన్ని పరిరక్షించుకోవడానికి, అలాగే దాన్ని వ్యాప్తి ఇంకా చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఈరోజు చాలామంది ఉర్దూ భాష పండితులు, అలాగే మనకు ఎవరైతే దీంట్లో పేరు పొందిన మరి ప్రముఖులు ఉన్నారో వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది. వారందరి సలహాలు, సూచనలు అవన్నీ తీసుకోవడం జరిగింది. అలాగే చాలామంది మరి ఏ భాష అయినా కూడా మరి పెరగాలి, ఏ భాష అయినా వ్యాప్తి చెందాలి, ఏ భాష అయినా మనకు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలంటే దాన్ని ఉద్యోగాలతో మరి లింక్ చేయడము, అలాగే చిన్నప్పటి నుంచి దాన్ని పాఠశాలల్లో, అంగన్వాడీల్లో బోధిస్తే మరి అది ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని చెప్పేసి చాలామంది సూచనలు ఇవ్వడం జరిగింది. बहुत सारे इसमें तजावीज़ पेश आए हैं, उर्दू को कैसे हम लोग फ़रोग़ दे सकते हैं, जैसे उर्दू के बोर्ड्स होने चाहिए, इसी तरह जो है कॉलेजेस में और स्कूल्स में जो है सेकंड लैंग्वेज भी है, दूसरे लैंग्वेजेस हैं, मगर उर्दू के लिए जो है कोई टीचर अवेलेबल नहीं है, तो हम लोग जो है कॉलेजेस में भी जो है उर्दू ज़ुबान पढ़ाएं और उसके लिए एक टीचर को भी अपॉइंट करें। ऐसे कुछ मशवरे आए हैं जो अल्हम्दुलिल्लाह हम लोग जो है रिटर्न में हम प्रिंसिपल सेक्रेटरी साहब को भी देंगे। अनंतपुर के मेयर वसीम अहमद ने अनंतपुर के लिए वज़ीर आला जगन मोहन रेड्डी की जानिब से 25 करोड़ रुपये मंजूर करने पर शुक्रिया अदा किया। उन्होंने कहा कि मुकामी एमएलए अनंत वेंकट रामी रेड्डी की नुमाइंदगी पर जगन ने ये तरक्याती बजट मंजूर किया है। वसीम अहमद समेत मुकामी अवाम ने वाइस जगन की तस्वीर को दूर से नहलाकर उनका शुक्रिया अदा किया। गौरव శాసనసభ్యులు అనంత వెంకటరెడ్డి గారి చొరవతో స్పెషల్ గ్రాంట్స్ కింద 25 crores రూపీస్ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం చాలా అభినందనీయం. అదేవిధంగా అనంతపురం నగరం అంటేనే మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా ఎంతో ప్రేమ, మన జిల్లాకి నీళ్ళు తెప్పించిన గొప్ప ఘనత అయింది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మన వైసీపీ అధికారంలో రాగానే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. గత 3.5 సంవత్సరంలో అనంతపురం నగరంలో ఎప్పుడు జరిగిన అభివృద్ధి ఈరోజు మనం ముందుకు తీసుకెళ్తున్నాం. నిన్న లోకేష్ గారు యువగలం యాత్ర అని మొదలుపెట్టాడు. ఆయన యువతకి ఈరోజు యువగలం అని చెప్పి జాబ్స్ ఇస్తాం, అవి చెప్తామని చెప్తాను. యువగలం కాదు, యువ వైఫల్యం యాత్ర అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాయి. ఇది ఆయన చేసే వల్ల ఒరిగేది ఏం లేదు. ఇక్కడ ప్రజలందరూ గమనిస్తున్నారు. మన రాష్ట్రంలో వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక ఏ విధంగా ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్ని ఉద్యోగాలు అందిస్తున్నారు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. बाबा कौम गांधी जी की बरसी के मौके पर बापू घाट पर फूल चढ़ाकर गवर्नर सौंदरराजन ने खिराज पेश किया। इस प्रोग्राम में वज़ीर तलसानी श्रीनिवास यादव, महमूद अली, चीफ सेक्रेटरी शांति कुमारी, एमएलसी वानी देवी और डीजीपी अंजनी कुमार के अलावा दीगर भी मौजूद थे। केसीआर के मकबर हर पार्टी में मौजूद हैं, जो वहां की खबरें केसीआर तक पहुंचाते हैं। एटला के इस बयान पर अब बहस छिड़ गई है। आइए जानते हैं एटला ने क्या कहा था। కేసీఆర్ గారి మనుషులు అన్ని పార్టీలలో ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అన్ని పార్టీలలో ఉంటారు. వాళ్ళ ఎజెండాలు అమలు చేస్తూ ఉంటారు. వాళ్ళే లీకులు ఇస్తుంటారు, వాళ్ళే రాయిస్తుంటారు, ముద్దకు రానియరు, ముందుకు పోనీయరు. ఇవన్నీ కామన్ ఉంటాయి. నేను చూసా కదా. ఆయన గొప్పగా ఎదిగే ప్రయత్నం చేయడు, ఇతర పార్టీలను ఎదగకుండా చేసి
అనివార్యతను సృష్టించుకొని గెలిచి రాజ్యం చేస్తున్నటువంటి వ్యక్తి దేశంలో కేసీఆర్ మాత్రమే. పార్టీలలో ఇన్ఫార్మర్లో పెట్టుకొని పార్టీలు ముద్దకు రాకుండా చేసే ప్రయత్నం చేస్తారంటున్నా. మీకు తెలియదా గోల్కొండ హోటల్లో పోయినసారి ఏం జరిగిందో చెప్పాను. మొత్తం 2018 ఎలక్షన్ ఏం జరిగిందో చెప్పాను అన్ని సాక్షిని. ఇవన్నీ ఉంటాయి. तेलंगाना बीजेपी में दाखिली खलफशार शुरू होने लगा है। कौमी आमिला के दो अरकान के दरमियान बहस शुरू हो गई है। हाल ही में ईटेला राजेंद्र ने कहा था कि हर पार्टी में केसीआर के मकबर मौजूद हैं, तो इसी तनाजुर में विजय शांति ने पलटवार करते हुए कहा कि बीजेपी में बीआरएस के मकबर कौन है बताएं ताकि एहतियात किया जा सके। కోట్లు ఎవరున్నారు బయట పేర్లతో సహా బయట పెట్టేస్తే ఇంకా బెటర్ కదా, అందరూ కొంచెం జాగ్రత్త పడతారు. సో నేను అనేది ఏంటంటే నిజంగా కోట్లు ఉన్నారంటే బయట పెట్టండి, పేర్లతో సహా బయట పెట్టండి. సో కేంద్రం కూడా సీరియస్గా తీసుకుంటుంది అండ్ యాక్షన్ తీసుకుంటుంది. పార్టీకి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఊరికే కోట్లు ఉన్నారని చెప్పి తప్పించుకోవడం కాదండి. ఒక దొంగతనం చేసినప్పుడు దొంగను పట్టుకోవాల్సిన బాధ్యత మీకుంది, పోలీసులకు అప్పచెప్పాల్సిన బాధ్యత మీకుంది. అదేవిధంగా ఆ కోట్లను బయటకు ఎక్స్పోజ్ చేయాలి, కేంద్రానికి తెలియపరచాలి. ఒక హెల్దీగా ఉంటుంది పార్టీ కూడా. गुजरात पंचायत सर्विस सिलेक्शन बोर्ड की जानिब से मुनक़िद किए जाने वाले पंचायत जूनियर क्लर्क के इम्तिहान का हैदराबाद में पर्चा लीक हो गया है। शहर के मज़ाफ़ात के एक प्रिंटिंग प्रेस पर छपने आया पर्चा वहीं से लीक होने की खबर है, जिसके सबब गुजरात एंटी टेररिस्ट स्क्वाड के अहदेदारों ने 2 अफराद को गिरफ्तार करके अपने साथ ले गए। पर्चा अफशा मामले में अब तक 15 मुलजिमीन हिरासत में लिए जा चुके हैं। पर्चा लीक होने के पेश नज़र मुतालिका इम्तिहान रद्द कर दिया गया है। हैदराबाद में ऑनलाइन गेम बेटिंग की टोली को साइबराबाद पुलिस ने गिरफ्तार कर लिया है। इस मौके पर पुलिस ने सट्टाबाजों के कब्जे से 24 करोड़ रुपए जब्त कर लिए। दूसरी जानिब माधोपुर में मुलाजिमतें दिलाने का यकीन दिलाकर रकम ऐंठने वाली गैंग को भी पुलिस ने पकड़ लिया है। पार्लियामेंट के बजट इजलास की तैयारियां शुरू हो गई हैं। बजट सेशन के तनाजुर में मरकजी हुकूमत ने कुल जमाती इजलास मुनाकिद किया। सियासी पार्टी के फ्लोर लीडरों के साथ वजीर पार्लिमानी उमूर प्रहलाद जोशी ने मुलाकात की। हुकूमत ने वाज़ेह किया कि तमाम मौज़ूआत पर मुबाहिस के लिए तैयार हैं। तमाम सियासी जमातों से ऐवान की कार्रवाई में खलल पैदा न करने की अपील की। वायएसआर कांग्रेस की तरफ से विजय साई रेड्डी और बीआरएस की तरफ से पार्टी के पार्लिमानी लीडर के केशव राव ने शिरकत की है। जम्मू कश्मीर के श्रीनगर में राहुल गांधी की जानिब से शुरू करदा भारत जोड़ो यात्रा का इख्तितामी इजलास मुनाकिद हुआ, जिसमें राहुल गांधी ने खिताब किया। इस इजलास में मुख्तलिफ अपोजिशन जमातों के लीडरों ने भी शिरकत की। राहुल गांधी ने कहा कि बीजेपी ने मुल्क में नफरत फैलाई और वो भारत जोड़ो यात्रा के जरिए मोहब्बत और भाईचारे का पैगाम दे रहे हैं। उन्होंने श्रीनगर में भारत जोड़ो यात्रा की इख्तितामी तकरीब में बारिश के दौरान खिताब किया। जो विचारधारा इस देश की नींव को तोड़ने की कोशिश कर रही है, उसके खिलाफ हम खड़े हों, मिलकर खड़े हों, नफरत से नहीं, क्योंकि वो हमारा तरीका नहीं है, मोहब्बत से खड़े हों। मैं जानता हूं कि अगर हम मोहब्बत से खड़े होंगे, प्यार से बात रखेंगे, तो हमें सफलता मिलेगी। और उनकी जो विचारधारा है उसको हम सिर्फ हराएंगे नहीं, मगर उस विचारधारा को हम उनके दिलों से निकाल देंगे। तो आपने, देश की जनता ने हमारा समर्थन किया। हमारी कोशिश है कि हमें बीजेपी ने एक जीने का तरीका, राजनीतिक तरीका दिखाया है। हमारी कोशिश है कि हम एक और तरीका, जो हिंदुस्तान का तरीका है, मोहब्बत का तरीका है, वो हम देश को दिखाएं। हम देश को याद दिलाएं कि हिंदुस्तान मोहब्बत का देश है, इज्जत का देश है, भाईचारे का देश है। तो हमने जो कहा था, छोटा सा कदम लिया है, बड़ा कदम नहीं है। नफरत के बाजार में मोहब्बत की दुकान खोलने की कोशिश की। धन्यवाद। जय हिंद।
भारत जोड़ो यात्रा के आखिरी दिन श्रीनगर की कांग्रेस पार्टी ऑफिस में कुल हिंद कांग्रेस सदर मल्लिकार्जुन खड़गे ने तिरंगा लहराया। इस मौके पर कांग्रेस कायदीन की कसीर तादाद मौजूद थी। कांग्रेस कायदीन का कहना है कि यात्रा का आज इख्तिताम नहीं है बल्कि मोहब्बत के नए दौर का आगाज है जो नफरत के खात्मे के लिए शुरू हुआ है। जी, ये कंक्लूजन नहीं है, ये एक शुरुआत है। जो यात्रा राहुल गांधी जी ने की कन्याकुमारी से शुरू करके और आज यहाँ पहुँचे हैं, श्रीनगर में पहुँचकर कल लाल चौक पर झंडा फहराया, आज कांग्रेस दफ्तर में झंडा फहराया है। अब लोगों के बीच में फिर से जाएंगे। हमारे ऐसी बर्फबारी होते हुए भी लोग इकट्ठा हो रहे हैं, एक उत्साह है। तो अब ये जो संदेश है ये पूरे देश की एकता का संदेश है और आगे हम देश को एक रखने में कोई कसर नहीं छोड़ेंगे। तो आपको लगता है कि यात्रा कश्मीर के अंदर जो स्वागत हुआ है वो बहुत ही ज़बरदस्त है और मैं ये समझता हूँ कि कश्मीर के बाद और जो दूसरी रियासतें हैं वहाँ भी जिस तरह से स्वागत हुआ है उससे ये साफ जाहिर हो गया कि इस भारत जोड़ो यात्रा का ज़बरदस्त असर पूरे हिंदुस्तान में हुआ है। देखिए, मैसेज उन्होंने जम्मू कश्मीर और श्रीनगर में बर्फबारी जारी है। आज श्रीनगर में राहुल गांधी की भारत जोड़ो यात्रा का इख्तितामी दिन है। इसी हवाले से 21 अपोजिशन पार्टियों के नुमाइंदों की शिरकत मुतवक्की है और कांग्रेस के अहम कायदीन श्रीनगर पहुंच चुके हैं और तेलंगाना के बड़े कायदीन के अलावा तेलंगाना कांग्रेस के अक़लियती कायद उज़्मा शाकिर भी राहुल गांधी की इख्तितामी यात्रा में शिरकत के लिए श्रीनगर पहुंच चुकी हैं। आप काफी रोमांचित हैं कश्मीर में, आप मुझे लगता है आप कश्मीर की हैं। ये जो जी, मैं कश्मीर की बेटी हूं और तेलंगाना की बहू हूं। ये नज़ारा जो है ये तेलंगाना में तो कमोवेश देखने को नहीं मिलता है। आपका बचपन यहाँ बीता होगा जी। आज तो आप कश्मीर में हैं, लेकिन कश्मीर के इन महीनों को कैसे मिस करती हैं आप? मैं बहुत ही ज्यादा मिस करती हूँ क्योंकि वहाँ तो बहुत गर्मी है और वहाँ तो इनफैक्ट मुझे कभी सर्दी लगी ही नहीं। मेरे जितने भी वूलन्स हैं वो सब पैक्ड हैं। साल में उनको एक बार धूप देती हूँ फिर वापस रखती हूँ। इनफैक्ट मैं परसों राहुल गांधी जी से मिली। मैंने जो परसों फैरन पहना था कश्मीरी, वो मेरी स्वर्गवासी माँ की आखिरी निशानी है। वो मैंने पहली बार पहना है क्योंकि वहाँ तो इस्तेमाल होता नहीं और मैंने कहा आज से बड़ा मौका कोई नहीं है इस फैरन को पहनने का। परसों मैंने फैरन पहना था। तो कितने सालों से आप कश्मीर से रुखसत हैं, आप रह रही हैं तेलंगाना में? मैं 1997 से, मैं 12 साल दिल्ली रह चुकी हूँ। उसके बाद का जो समय है 2010 से तेलंगाना में हूँ। क्या इन्हीं नज़ारों को देखने के लिए आप आती रहती हैं कश्मीर? जी, मैं हर साल आती हूँ, समर्स में भी और विंटर्स में भी। फैमिली के साथ आती हूँ। अब तो मैं खास तौर पे यात्रा के लिए आई हूँ। ठीक है, लेकिन आज जो स्नोफॉल है, जिस हिसाब से बर्फ देख रहे हैं कि बर्फ गिर रही है, क्या होगा शेर कश्मीर ग्राउंड का? क्या वहाँ लोगों का जाना संभव हो पाएगा? लोग आएंगे क्योंकि लोगों में उत्साह है, लोग बहुत खुश है, लोगों में जोश है, लोग भी जो है तब्दीली चाहते हैं। दे आर ऑल्सो लुकिंग फॉर द